టీవీకే అధినేత విజయ్ అయితే గనక కరూరులో మరోసారి బహిరంగ సభ అయితే నిర్వహించారు. గతంలో మనందరికీ తెలుసు విజయ్ నిర్వహించినటువంటి కరూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి దగ్గర చెందడం జరిగింది. సో ఇప్పుడు మరోసారి కరూరులో ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు ఈ సభ నిర్వహించడంతో ఇది సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టబోయే ప్రతి బిడ్డకు ఒక బంగారు ఉంగరంపై మరోసారి ఆయన హామీని అయితే స్పష్టం చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఏంటి ఒకసారి అయితే తెలుసుకుందాము. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కరూరులో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరూరులో గతంలో జరిగిన ఘోర తొక్కిసలాట ప్రమాదం తర్వాత ఆయన ఇక్కడికి రావడం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇక్కడికి రావడం అయితే ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. సభలో విజయ్ మాట్లాడుతూ కరూరు తొక్కిసలాట ఘటన తన జీవితంలోనే అతిపెద్ద విషాదమని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందంటూ సీఎం విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రోజు కరూరు పోలీసులు మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని విషయం పోలీసులకు ముందే తెలుసు. అయినప్పటికీ కావాలనే మమ్మల్ని అలర్ట్ చేయకుండా మీటింగ్ ప్రాంగణానికి అయితే తీసుకెళ్లారంటూ విజయ్ మండిపడ్డారు. ఇదే వేదికపై నుంచి అంటే నిన్న జరిగిన వేదికపై నుంచి విపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తమను చూసి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలంతా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావులేదని, అవినీతికి పాల్పడిన ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. టీవీకే పాలన మున్ముందు ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం యొక్క విశ్వరూపం ఏంటి అనేది ప్రజలకు త్వరలోనే చూపిస్తామంటూ విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక డీలిమిటేషన్ సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ఈ ప్రక్రియను అయితే తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇంకా అలాగే ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. అందులో భాగంగానే రాష్ట్రంలో త్వరలో పుట్టబోయే ప్రతి బిడ్డకు కూడా తమ ప్రభుత్వం తరపున బంగారు ఉంగరాలు అందజేస్తామంటూ వినూత్న ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఈ నేపథ్యంలో కరూరులో మరియు ఈసారి అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు.